అది శూన్యంగా. ఇక్కడే బైబిల్ స్కాలర్స్, శాస్త్రవేత్తలు అందరూ ఒక క్వశ్చన్ మార్క్ పెట్టేశారు. అదేంటంటే, భూమి ఇంతకుముందు సృష్టించబడింది నిజమే, దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. కానీ ఆదాము హవ్వలు ఉన్నటువంటి భూమిని సెకండ్ టైం రెనోవేట్ చేశారు అని. ఒకసారి భూమి సృష్టించబడి అది ఆకారం లేనిదిగా, శూన్యమైనదిగా మారిపోయింది. అంటే అంతకుముందు ఏం జరిగింది? సృష్టించిన భూమిలో ఏదో జరిగింది. జరిగినటువంటిది ఏమైపోయింది? పాడైపోయింది, కూలిపోయింది. కూలిపోయిన దాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు అంటే 2వ వచనం నుంచి మరలా నిర్మించడం స్టార్ట్ చేశాడు. సెకండ్ క్రియేషన్ అని కూడా దాన్ని చేసెను అని ఉంటుంది. 2వ వచనం నుంచి మీరు చదివినట్లయితే సృష్టించను అనే పదం పోయేసి అక్కడి నుంచి దేవుడు కలుగజేసెను అని చూస్తాం. అంతకుముందు ఏం జరిగింది అంటే, ఆ 1వ వచనానికి 2వ వచనానికి మధ్యలో కొన్ని వందల కోట్ల సంవత్సరాల టైం గ్యాప్ ఉంది అనేది బైబిల్ స్కాలర్స్ నమ్ముతారు, శాస్త్రవేత్తలు నమ్ముతారు. ఆ ఒక పదం. అందుకని బైబిల్లో పదాలని చాలా ఇంపార్టెంట్గా చదవాలి. మన ఊరికి అలా చదువుకుంటే వెళ్ళిపోతాం. ఆ పదాల్లో ఉండేటువంటి ఇంపార్టెన్స్ మనం గ్రహిస్తే కానీ దానిలో ఉన్నటువంటి విషయం అర్థం. సృజించను, చేసెను, ఆ రెండింటి మధ్యలో ఉన్నటువంటి తేడా. కొన్ని వందల కోట్ల సంవత్సరాల గ్యాప్ ఉంది అంటారు. ఎందుకంటే దేవుడు భూమి ఆకాశములను సృజించినప్పుడు ఈ భూమి మీద దేవుని దూతల సమూహం ఉండేది అనేది కొంతమంది అభిప్రాయం. బిబ్లికల్గా దానికి ఎట్లాంటి రుజువులు లేవు. నేను మళ్ళా బిబ్లికల్గా దానికి ఎట్లాంటి రుజువులు మీరు బైబిల్లో నుంచి ఎక్కడ ఉంది సార్ చెప్పండి అంటే నేను చెప్పలేను. ఎందుకంటే బిబ్లికల్గా దానికి ఎట్లాంటి రుజువులు. కానీ ప్రపంచంలో ఉన్నటువంటి థియరీస్ అన్నింటినీ మీకు చెప్తున్నాను, అన్నీ చెప్తున్నాను. వాటిల్లో మీకు ఏది రీజనబుల్, లేకపోతే ఏది నమ్మదగినది, ఏది విశ్వసనీయమైనది, దాన్ని మీరు ఆలోచించండి. రెండవది, ఇన్ని కోట్ల సంవత్సరాల గ్యాప్లో దేవదూతల లోకం ఒకటి ఉండేది. ఇక్కడ జీవించే వాళ్ళు ఎప్పుడైతే తప్పు చేశారో దేవుడు వాళ్ళని ఈ భూప్రపంచాన్ని నాశనం చేసి వదిలేశాడు. వాళ్ళు అలా ఉండిపోయారు. అపవాది దూతలు భూలోకంలో సంచరిస్తూ ఉన్నారు. అందుకని ఏదైనా తోటలోకి ఆదాము దగ్గరికి హవ్వ దగ్గరికి అపవాది సర్పరూపంలో వచ్చి. ఎందుకంటే ఆదాము హవ్వలను సృష్టించినప్పుడు దేవుడు సర్పాన్ని కూడా సృష్టించాడు. ఆ సర్పంలో అపవాది దూరేటట్లు చేశాడని వాక్యంలో ఎక్కడ మనకు లేదు. ఆల్ ఆఫ్ ఎ సడన్ అపవాది వచ్చి అక్కడ నిలబడతాడు. సర్పం రూపంలో అపవాది హవ్వ దగ్గర వచ్చి నిలబడతాడు. ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడున్నాడు ఇతను అని అంటే, ఈ 1వ వచనానికి 2వ వచనానికి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్లో జరిగినటువంటి ఇన్సిడెంట్లో ఇవన్నీ ఉన్నాయి అని అంటారు. బిబ్లికల్గా బైబిల్లో నుంచి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడైనా చూచాయిగా ఎక్కడో ఒక వచనం అలా తగులుతుందేమో, కానీ ఒక థియరీ బైబిల్లో దీని గురించి లేదు. ఎందుకంటే మనం నేర్చుకునేదే సత్యం, దాంట్లో మళ్ళీ అసత్యాన్ని జొప్పించి చెప్పడం చాలా తప్పు. అందుకని బైబిల్లో దాని గురించి ఎక్కడ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ లేదు. కానీ నమ్ముతారు ఇలా ఉంది. ఎందుకంటే ప్రవచన గ్రంథాల్లో కొన్ని చోట్ల అపవాదిని ఒక రాజుతో పోల్చడము, అపవాది ఎలా ఉండేవాడో పోల్చడము, ఇవన్నీ జరగడం వల్ల, ప్రత్యేకించి యెషయా గ్రంథంలో, ఎహెజ్కేలు గ్రంథంలో దాని గురించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉండడం వలన అపవాది కాలంలో ఇలా జరిగింది అనేటువంటి ఒక ఆలోచన. అలాగే యోధా పత్రికలో కూడా కొన్ని విషయాలు చూపించడం వలన వీటన్నిటి గురించినటువంటి ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంది. నెంబర్ 2, రెండవ మరొక వచనాన్ని కూడా ఇందులో నుంచి మనం చదువుతాం. హెబ్రీ పత్రిక 11:3. ఇందాక మనం చెప్పుకున్న దానికి ఇది నిజమైన రూపం. దృశ్యమైనది కనబడేటువంటి పదార్థాల చేత నిర్మించబడాలి, అదృశ్యమైనటువంటి వాటి చేత నిర్మించబడింది. ఇది ఎవరికి అర్థమవుతుందంటే విశ్వాసం ఉన్నవాడికి మాత్రమే అర్థమవుతుంది. విశ్వాసం లేని వాడికి దాని గురించి తెలియదు. కాబట్టి విశ్వాసం కలవాడే దేవుని సృష్టిలో ఏదో ఉంది అని సెర్చ్ చేస్తాడు, వెతుకుతాడు. వెతికిన వాడికి సైన్స్ అర్థమవుతుంది. అదే విషయం. అందుకనే సైన్స్ బైబిల్లో అంతర్భాగం అని నేను చెప్పడానికి రీజన్. విశ్వాసం గలవాడు దాంట్లో ఏముందో వెతుకుతాడు.
అందుకే కదా ఇందాక నేను ఒక సైంటిస్ట్ గురించి చెప్పాను, నాసా శాస్త్రవేత్తని. 2 రోజులు ఏమైపోయాయి ప్రపంచ గమనంలో తెలియలే. శాస్త్రవేత్తలకు గందరగోళంలో ఒక సైంటిస్ట్ బయలు చదువుతున్నాడు, అతనికి అర్థమైంది ఇది విషయం, ఇది జరిగిందని. సో అప్పటి నుంచి డేస్ టైం క్యాలిక్యులేట్ చేయడం మొదలు పెట్టారు. కరెక్ట్గా 2 days మిస్సింగ్. 2 days ఎలా వచ్చాయో వచ్చేస్తాయి. ఇది సైన్స్ బైబిల్లో ఒక అంతర్భాగం. వెతికిన వాళ్ళకి అది తెలుస్తుంది, కనబడుతుంది. దాన్ని వెతుకుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మనం బైబిల్లో మనం చూస్తున్న విషయం ఏంటంటే, ఈ 6 రోజుల సృష్టి 6 daysలో అయిపోయిందా, లేకపోతే ఇంకా ఎక్కువ టైము తీసుకుంది? మొదటి వచనంలోనే మనం చూసాము కొన్ని 100 కోట్ల సంవత్సరాల అంతరము ఉండి ఉండవచ్చు. ఎందుకంటే సృజించడము, తయారు చేయడం డిఫరెన్స్. 27వ వచనం చదవండి, ఆదికాండం 1వ అధ్యాయం 21వ వచనం. సరే, 27 కూడా చదువు. 21 27 అని చదివేది 21. ఈ 2 చోట్ల మాత్రం ఏ పదం వాడాడు? సృజించాడు. పక్షులు, చేపలు, మనిషి ఏమని వాడుతున్నాడు? ఎందుకంటే ఇది కొత్త, ఇంతకుముందు లేని, న్యూ, కొత్త. ఇంతకుముందు లేనటువంటి దాన్ని ఇప్పుడు ఆయన సృజిస్తాడు. యాక్చువల్గా చాలామంది ఏమంటారంటే, భూప్రపంచం అంతా ఒకవైపున ఉంటే దేవుడు ఒక దీవిలోనికి వెళ్ళి ఆ దీవిలో ఆదామును హవ్వను సృష్టించి ఆ తర్వాత వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ కోసం ఒక ఏదైనా తోట వేసి అక్కడ ఉంచాడు అని చాలామంది యొక్క అభిప్రాయం. బిబ్లికల్గా ఇట్ సౌండ్స్ గుడ్, అలాగే అనిపిస్తుంది మనకు. కానీ ఈ 6 రోజుల సృష్టి దగ్గరికి వచ్చేటప్పటికే మరలా ప్రశ్న ప్రారంభమవుతుంది. కరెక్ట్గా ఈ 6 రోజులైనా, లేకపోతే 6 తరాలు, లేకపోతే 600 కోట్ల సంవత్సరాలు గడిచిపోయాయా, ఏమన్నా డిఫరెన్సెస్ ఉందా అనేటువంటి విషయం ధ్యానం చేద్దాం. తర్వాత చూడండి ఇంకొక వచనాన్ని, ఆదికాండం 1వ అధ్యాయం 25వ వచనం. దేవుడు ఆయా జాతుల ప్రకారం అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారం పశువులను, ఆయా జాతుల ప్రకారం నేలన ప్రభు ప్రతి పురుగును చేశాను. ఇక్కడే రాశాడు చేశాను. సృజించను వేరు, చేశాను వేరు. డిఫరెన్స్ తెలుస్తూ ఉంది మనకు. దేవుడు కొన్నిటిని చేశాడు, కొన్నిటిని సృజించాడు. సృజించినటువంటి వాటి విషయాన్ని స్పెషల్గా చెప్తున్నాడు. చేసిన వాటిని గురించి ఆల్రెడీ ఉన్నటువంటి దానిలో నుంచి ఒక క్రియేషన్ మనం చూస్తాము. దాన్ని ఏమంటారు? రీఇన్కార్నేషన్, మళ్ళా ఒకసారి పునరుద్ధరించడం, రిఫర్మేషన్ అని చెప్తారు దాన్ని. సో ఇది మనం అక్కడ చూస్తాం. సృష్టి ప్రారంభ కాలానికి వెళ్ళిపోయినట్లయితే ఆది యందు అనే పదం సృష్టించబడడం అనేటువంటి దాన్ని ఆలోచనగా మనం తీసుకుంటే ఈ 2వ వచనానికి 1వ వచనానికి ఉన్నటువంటి అంతరం కొన్ని కోట్ల సంవత్సరాలు. అయితే అక్కడి నుంచి ఒక్కొక్క వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మొదటి రోజున దేవుడు ఏం చేశాడు చెప్పండి? దేవుడు వెలుగు కమ్మని పలుకగా అస్తమయమును ఉదయమును కలుగగా. అస్తమయం ఎట్టొచ్చింది? అస్తమయం ఎట్లొచ్చింది? లేదు కదా. మనం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి చూస్తూ ఉన్నాం. మనం 2వ వచనం చూస్తున్నాం. 2వ వచనంలో ఎవరు లేరు? సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, ఏం లేదు. దేవుడు వెలుగు కమ్మని పలుకగా. అవును, అప్పుడు సూర్యుడు ఉన్నాడా? అప్పుడు మళ్ళీ రెండోసారి చేసినాడు ఎందుకు చెప్తున్నారు ఇక్కడ? మొదటి అధ్యాయం 2వ వచనంలో మనం చూసాం, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండేది. శూన్యంగాను నిరాకారంగాను ఉన్నటువంటి దాన్ని దేవుడు మళ్ళీ షేప్ తేయడానికి ట్రై చేస్తున్నాడు. ఆ షేప్లో ఏం క్రియేట్ చేస్తున్నాడు? ఇప్పుడు మనం చదివాం దాంట్లో, దేవుడు వెలుగు కమ్మని పలుకగా. అంతకుముందు భూమి ఎలా ఉంది? కంప్లీట్గా చీకటి, అస్తమయం, చీకటిగానే ఉంది. చీకటిలో దేవుడు ఏం కలిగించాడంట? వెలుగును కలుగజేశాడు. అస్తమయము ఉదయము కలిగింది, ఒక రోజు అయిపోయింది.
ఇప్పుడు ఉదయం అలాగే ఉందా, మళ్ళీ అస్తమయం వచ్చిందా? ఫస్ట్ చీకటి ఉండింది, అస్తమయం. తర్వాత వెలుతురు, దేవుడు కలుగు చేశాడు వెలుగుని, వెలుతురు వచ్చింది. అస్తమయంలో ఉదయంలో కలుగగా ఒక రోజు అయింది. మళ్ళీ సెకండ్ డే ఎలా స్టార్ట్ చేశారు చదవండి. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరిచిన దానిని పలికి దేవుడు ఆ విశాలము చేసి విశాల క్రింది జలములను విశాల క్రింది జలములను వేరుపరచుగా ఆ ప్రకారం ఆయన దేవుడు ఆ విశాలములకు ఆకాశమును పేరు పెట్టింది. అస్తమయంలో ఉదయమున కలగదా రోజు అంటే మళ్ళీ ఏం జరిగింది? ఎలా? ఆకాశమే లేదమ్మా, ఇంక సూర్యుడు అంటున్నాడు. ఇప్పుడు కదా మనం రెండో రోజు కదా చూసాము, వాటర్ని డివైడ్ చేసి పైన ఉండేటువంటి వాటర్కి ఏమో వాటర్ కాదు, యాక్చువల్గా పైన వాటర్ ఉంది, మధ్యలో ఖాళీ స్థలం ఉంది. ఈ ఖాళీ స్థలానికి దేవుడు ఆకాశము అని పేరు పెట్టాడు. ఈ ఖాళీ స్థలానికి ఆకాశం అని పేరు పెడితే ఈ ఆకాశంలో ఏమీ కనబడట్ల, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, కానీ అస్తమయమైంది. కానీ అస్తమయమును ఉదయమును కలుగుగా రెండవది. నెక్స్ట్ కంటిన్యూషన్కి రండి. దేవుడు గడ్డిని విత్తనములు ఇచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమ విత్తనము గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించిన వాకని పలుకగా ఆ ప్రకారం ఆయను భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములు ఇచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనము గల ఫలవృక్షములను మొలిపించగా మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినమాయెను. మళ్ళీ అస్తమయం ఉదయం, సూర్యుడు మాత్రం ఈ సోలార్ డేస్ అయితే భూభ్రమణం వలన సూర్యుని కాంతి వలన ఏర్పడే రోజులైతే సూర్యుడే లేనప్పుడు సూర్యదినములు ఎక్కడి నుంచి వస్తాయి? సూర్యుడే లేడు, భూమి తిరగట్లేదు. సూర్యుడే లేనప్పుడు, భూమి తిరగనప్పుడు అస్తమయము ఉదయం అనేటువంటివి ఎలా ఏర్పడ్డాయి అనేది మనకు అర్థం కానప్పుడు ఒకరోజు 24 అవర్స్లో ఇదంతా జరిగింది అని చెప్పడానికి మన దగ్గర రుజువు ఏమైనా ఉంటా? అందుకనే ఒక్కొక్క రోజుకి కొన్ని తరాల గ్యాప్ ఉంది, కొన్ని వందల కోట్ల సంవత్సరాల గ్యాప్ ఉందంటే అయి ఉండొచ్చు అని చెప్పాల్సిన పరిస్థితి. 1, 2, 3 3 రోజులు. 4వ రోజు నుంచి స్టోరీ మారుతుంది, చదవండి. మళ్ళీ 4వ రోజు అస్తమయమును ఉదయమును కలుగుగా 4వ రోజు ఏం జరిగింది? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు వాటి ప్లేస్లో పెట్టాడు దేవుడు. ఇప్పుడు అక్కడి నుంచి కౌంట్ ఎవరిది మొదలవుతుంది? సోలార్ డేస్ అప్పటి నుంచి మొదలవుతాయి. అప్పటిదాకా ఉన్నటువంటి రోజులు సోలార్ డేస్ కావు. వాటికి ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉందో మనకు తెలియదు, బైబిల్లో దాని గురించినటువంటి వివరణ లేదు. కానీ సైన్స్ అన్వయిస్తున్న వాళ్ళు, బైబిల్ పండితులు దీన్ని ఇలాగే అన్వయించడం మొదలుపెట్టారు, ఇలా ఆలోచించడం మొదలుపెట్టారు. ఎందుకంటే అస్తమయమును ఉదయమును కలిగించడం అనేది దేవుడు మాత్రమే చేయగలడు. చీకటిని వెలుగుని మార్చి రప్పించడం దేవుడి వల్ల మాత్రమే సాధ్యపడదు. యాక్చువల్గా అసలు చీకటి రప్పించాల్సిన అవసరం ఏముంది? లేదు కదా, ఎందుకంటే మనుషులు లేనప్పుడు దేవుడే ఉన్నాడు. దేవుడికి మళ్ళీ చీకటి రప్పించాల్సిన అవసరం ఏముంది? కానీ చెప్తున్నాడు అస్తమయమును ఉదయమును కలిగి. దేవుడు బైబిల్లో ఎప్పుడు అబద్ధం ఉండదు. మనం అర్థం చేసుకోవడంలో ప్రాబ్లం ఉంటుంది కానీ బైబిల్లో అబద్ధము ఉండదు. 4వ రోజున సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు వీటన్నిటినీ సృష్టించేసి దేవుడు ఇక్కడి నుంచి ఆయన చెప్తున్నాడు ఇవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే వెలుతురు ఇవ్వడానికి. నెంబర్ 2 రెండవది ఏంటంటే
రాత్రిని పగటిని వేరుపరచడానికి. నెంబర్ 3 డేస్, కాలములు, సమయములు, ఋతువులు, వీటన్నిటిని మనకు తెలియజేయడానికి. ఇక్కడి నుంచి ఋతుక్రమము, కాలచక్రము స్టార్ట్ అయింది డే 4 నుంచి. ఇక ఆ తర్వాత మిగిలిన రోజులన్నింటినీ మనం ఆలోచించదు. 5, 6 రోజులు. 5వ రోజులో కొన్నిటిని చేశాడు, 6వ రోజున మనిషిని చేశాడు, కొన్ని జంతువుల్ని చేశాడు. అక్కడి నుంచి మనిషి పుట్టే టైంకి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఉన్నాయి. మనిషి భూమి మీద అవతరించే టైంకి, దేవుడు సృష్టించే టైంకి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఉన్నాయి. భూమి తిరుగుతుంది, ఆకాశంలో సూర్యుడు ఉన్నాడు, ఆయన వెలుతురు పడ్డప్పుడు పగలు అంటున్నారు, వెలుతురు లేనప్పుడు రాత్రి అంటున్నారు. రాత్రి పూట ఉపగ్రహమైనటువంటి చంద్రుడిలో నుంచి వెలుతురు ఉత్పన్నం అవుతుంది. ఇవన్నీ యాజిటీస్గా జరిగిపోతున్నాయి. మనిషి పుట్టే టైంకి ఉన్నదంతా సోలార్ డేస్, సూర్యదినములు మాత్రమే. మనిషి పుట్టక ముందు ఉన్నటువంటి రోజుల్లో 4వ రోజు వరకు అవి 24 అవర్సా, లేకపోతే ఇంకేమైనా మార్పులు ఉన్నాయా మనకు తెలియదు. ఇట్స్ అన్సర్టైన్. దాని గురించి ఖచ్చితంగా ఎవరము చెప్పడానికి వీలు. కానీ దేవుడు మనకు అర్థం అవడం కోసం రాశాడు బైబిల్. మన భాషలోనే చెప్తాడని నమ్ముతాం. హల్లెలూయా. దేవుడు బైబిల్ ఎందుకు రాశాడు? మనకు అర్థం అవడానికి కదా. కాబట్టి మన భాషలోనే చెప్తాడు. మనకు అర్థం కాని భాషలో బైబిల్ రాయడం వల్ల ఉపయోగం ఏంటి? మనకు అర్థం అవడం కోసం చెప్తాడు. 24 అవర్స్లో దేవుడు ఇన్ని చేసేసాడంటే యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా లేదు. చేసి ఉండొచ్చు, లేదా టైం గ్యాప్ ఇచ్చి ఉండొచ్చు. ఇట్స్ అప్ టు గాడ్. నేను అదే చెప్తున్నాను. మన క్లియర్ అండర్స్టాండింగ్లో ఉండడం కోసం నేను అన్ని ఒపీనియన్స్ని చెప్తున్నాను. ఇది కరెక్ట్ కాదు అని నేను చెప్పట్లా. అది ఇది అన్ని ఒపీనియన్స్ మీ ముందు పెడుతున్నప్పుడు యు ప్రే, కూర్చొని బయట చదవండి, ప్రార్థన చేయండి. దేవుడు డెఫినెట్గా మీతో మాట్లాడు. నేను నమ్మే విషయం. ఇక నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోదాం. సృష్టి ప్రారంభ కాలాన్ని గురించి మనం నేర్చుకున్నాం. పరిణామ సిద్ధాంతం ప్రకారం సృష్టి అనేది క్రమేణా అభివృద్ధి చెందడం మొదలైంది. యాక్చువల్గా సైన్స్ ఏం చెప్తుందో తెలుసా? భూమి ఎలా ఏర్పడింది అనే దాని గురించి చెప్పండి. బిగ్ బ్యాంగ్ థియరీ. వెరీ గుడ్. బిగ్ బ్యాంగ్ థియరీ. బిగ్ బ్యాంగ్ థియరీ అంటే ఏంటి? అంటే గొప్ప విస్ఫోటనం అంటే ఆ విస్ఫోటనం నుంచి దైవ కొన్ని కణాలు తీసుకొచ్చి బయటకు వచ్చేసాయి. ఆ కణాల వల్ల భూగోళం ఏర్పడింది. దీన్ని ప్రయోగాత్మకంగా చేయడానికి ట్రై చేస్తాను. 1% కూడా సక్సెస్ కాదు. 1% కూడా సక్సెస్ కాదు. ప్రయోగాత్మకంగా చేయడానికి ట్రై చేస్తాను. భూమి అంతర్భాగంలో ఎక్కడో ఒక పెద్ద విస్ఫోటనాన్ని కలుగజేసి ఆ విస్ఫోటనం వల్ల భూమి ఏమైపోతుందో అని ప్రపంచంలో అందరూ దిగులు పడిపోయి ఎన్ని ప్రయోగాలు జరిగాయి. కానీ ఆ విస్ఫోటనం వల్ల వాళ్ళు ఏమీ సాధించలేకపోయారు. అవన్నీ కట్టుతారు. దేవుడు భూమి ఆకాశంలో సృజించారు. ఇదే నిజం. హల్లెలూయా. అదే నిజం. దేవుడు సృజించారు. మన స్టోరీ. నేను చిన్నప్పుడు మీరు చదువుకున్నారో లేదో నాకు తెలియదు. ఒకవేళ ఫస్ట్ మోహన్ వాళ్ళ కాలంలో సోషల్ చదివినప్పుడు అది ఉండిందో లేదో నాకు తెలియదు. ఆ లెసన్ ఉండిందో లేదో నాకు తెలియదు. నేను చదువుకునేటప్పుడు భూమి ఎలా ఏర్పడింది అనే దానికి చదువుకున్న తీరు. మీకు అప్పుడు చదివింది ఇంకా ఎట్టు గుర్తుంది అని అడుగుతారు మీరు, నాకు తెలుసు. నేను చిన్నప్పటి నుంచి బైబిల్ వింటానే ఉన్నాను కదా. నాకు డౌట్. మా పాస్టర్ గారు చెప్పినప్పుడల్లా ఆయన అడిగేవాడు. నేను ఇది ఎట్టు వచ్చిందండి, నేను వీడు చెప్తున్నాను భూమి గురించి అని అడిగేవాడిని ఆయన. అందుకని నాకు మనసులో అట్లే గుర్తుండిపోయింది. సూర్యుడిలో నుంచి ఒక భాగం విడిపోయి దూరంగా వచ్చేసి వెరీ గుడ్, మీకు కూడా చదివారు. సో ప్రాబ్లం అది క్రమేణా భూమిగా అవతరించింది అనేది చాలా మంది. సూర్యుడు ఏముంటుంది? హైడ్రోజన్. సూర్యుడు అంటే ఏం లేదు, హైడ్రోజన్ మండుతూనే ఉంటుంది. హైడ్రోజన్. ఆ మండుతున్నటువంటి హైడ్రోజన్లో కొంత భాగం పక్కకు వచ్చేసిన తర్వాత అది నెమ్మదిగా దాని యొక్క ప్రభావాన్ని కోల్పోయి ఆ తర్వాత అది భూమిగా అవతరించింది అనేది చిన్నప్పుడు 4వ తరగతిలోనో 3వ తరగతిలోనో సోషల్లో ఉన్నటువంటి పాఠం, నేను నేర్చుకున్న పాఠం. కానీ బైబిల్ ఏం చెప్తుంది? దేవుడు భూమి ఆకాశములను సృజించను. యాక్చువల్గా ముందు భూమిని సృష్టించాడు, ఆ తర్వాతే ఆకాశము, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు. కంప్లీట్గా డిఫరెంట్ కదా సైన్స్ నుంచి. ముందు భూమి, ఆ తర్వాతే ఆకాశం, సూర్యుడు, నక్షత్రాలు. మనం ఏమనుకుంటున్నాం? సూర్యుడు చుట్టూ భూమి భ్రమిస్తుంది కాబట్టి ముందు సూర్యుడు ఏర్పడ్డాడు, ఆ తర్వాతే భూమి ఏర్పడింది. కాదు, భూమి కోసం ఆకాశంలో దేవుడు సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలను ఏర్పాటు చేశాడు. నేను ఒప్పుకోను.
మనం ఇలాగే అంటాం. మన పిల్లల పిల్లలు సైంటిస్టులు అయిన తర్వాత వాళ్ళు కనిపెడతారు. వాళ్ళు చెప్తారు బైబిల్ కరెక్టు, ముందు భూమి ఏర్పడింది, ఆ తర్వాత సూర్యుడు చంద్రుడు దీనికి లైట్ ఇవ్వడం కోసం దేవుడు పెట్టినవి, కొన్ని వందల సంవత్సరాల తర్వాత దేవుడు అప్పటిదాకా రాకుండా ఉంటే మన పిల్లలు శాస్త్రవేత్తలు అయితే వాళ్ళు కనిపెడితే ఇదే విషయాన్ని భవిష్యత్తులో చెప్తారు. ఎప్పటిదాకా అన్నీ ఇలా చెప్పినాయి కదా, భూమి ఫ్లాట్గా ఉందన్నారు, అందరూ ఫ్లాట్గా ఉందనుకున్నారు. తర్వాత బాల్ లాగా ఉందన్నారు, అందరూ బాల్గా ఉందని అన్నారు. ఆ తర్వాత ఏలిప్స్ కోడిగుడ్డు ఆకారంలో ఉందన్నారు, ఇప్పుడు కోడిగుడ్డు ఆకారంలో ఉందని నమ్ముతారు. రేపు కోడిగుడ్డు పగిలిపోయిందని చెప్తారు, అది కూడా నమ్ముతారు. దేవుడు సృష్టికర్త, ఆయన సృష్టించాడు. క్రమేణా మార్పులు జరుగుతాయేమో, కానీ సృష్టించే విషయంలో ఏ మార్పు జరగదు. దేవుడు సృష్టికర్త. సో ఆయన సృష్టించాడు. ఇప్పటికీ ఈ పరిణామ సిద్ధాంతం ప్రకారం 1, 2, 3, 10, 10 లక్షల, 10 లక్షల కోటి, 10 కోట్లు, 450 లక్షల కోట్ల సంవత్సరాలు అయిందంట భూమి పుట్టి. 450 లక్షల కోట్ల సంవత్సరాలు ఇప్పటికి భూమి పుట్టి. పరిణామ సిద్ధాంతం ప్రకారం, డార్విన్ ప్రతిపాదించినటువంటి పరిణామ సిద్ధాంతం ప్రకారం మనం నేర్చుకుంటున్నటువంటి విషయం. ఇప్పటిదాకా నేను చాలా విషయాలు చెప్పాను. కాలంలో ఉన్నటువంటి గ్యాప్, దీని సోలార్ డేస్ అంటారా లేదా, వీటన్నిటిని గురించి నేను వివరించడం జరిగింది. సృష్టిలో ఉన్నటువంటి సుదీర్ఘ విరామం గురించి చెప్పడం జరిగింది. 6 రోజులు కరెక్టా కాదా, ఇంకేమైనా దీంట్లో అడిషన్స్ ఉన్నాయా, వీటన్నిటిని గురించి చెప్పడం జరిగింది. దీంట్లో ఏమైనా డౌట్లు ఉంటే అడిగేసేయండి. ఇది ఫస్ట్ పార్ట్, నేచర్ ఆఫ్ మ్యాన్ అనే దాంట్లో ఫస్ట్ పార్ట్. ఇంకా మనిషి దగ్గరికి రాలేము. మనిషి సృష్టించడానికి ముందు ఉన్నటువంటి భూమి గురించే మాట్లాడుతున్నాం. మనిషి దగ్గరికి రాదు. ఇది ఒకటే సార్ మనకు బోరు కొట్టిన సంగతి నేను అనుకుంటాను. ఎందుకంటే నాకు తెలుసు ఇది మనం కొంచెం ఆలోచించడం మన మైండ్కి పైన ఉంటుంది, కొంతమందికి అర్థం కాకపోవచ్చు, కానీ మనం కొన్ని విషయాలు మాట్లాడుకొని తీరాలి, అందుకని దాని గురించి చెప్పడం జరిగింది. ఓకే, ఇక విషయానికి వస్తే మానవుని భూమిని దేవదూతలు పాడు చేయాలి. ఆ థియరీ ప్రకారం దేవుడు భూమిని పాడు చేశాడు. సృష్టించింది దేవుడే. ఆ థియరీ ఏంటంటే దేవుని జ్యోతులు ఉండడానికి దేవుడు ఒక నివాస స్థలంగా భూమిని ఇచ్చాడు. సో భూమి మీద వాళ్ళు సంచరిస్తూ ఉన్నారు అనేది ఆ థియరీ. ఆ థియరీలో ఈ దేవుని దూతలు ఎప్పుడైతే దేవునికి విరుద్ధమైనటువంటి పనులు చేశాడో, దేవుడు భూలోకాన్ని వాళ్ళకి నివాసానికి అనువైనటువంటిదిగా కాకుండా దాన్ని నాశనం చేశాడు అనేటువంటిది థియరీ. దానిలో 100 క్వశ్చన్స్ ఉన్నాయి మనకి. ఇప్పుడు మనం అడుగుతాం, మరి అట్లా నివాస యోగ్యమైంది కాకపోతే అపవాది ఎట్లుండేది అక్కడ అనేది డౌట్ మనకు వస్తుంది. 100 క్వశ్చన్స్ ఉన్నాయి. అందుకని దానికి బిబ్లికల్గా ఎట్లాంటి ఆన్సర్ లేదు, కేవలం ఒక థియరీ మాత్రం. అక్కడక్కడ ఉండేటువంటి కొన్ని వచనాలని కలెక్ట్ చేసి లాగి పెట్టి ఒక సిద్ధాంతాన్ని తయారు చేసి పెట్టారు. అది కరెక్ట్ అని మనం చెప్పలేదు. ఫస్ట్ శూన్యంగా ఉందని చెప్పారు. శూన్యం ఆల్రెడీ ముందు క్రియేషన్ అయ్యి ఉందా? భూమి నిరాకారంగా ఉండింది, శూన్యంగా ఉంది. అంటే భూమి లోపల ఇంకేం లేదు. ఎర్త్ ఉంది, మట్టి ఉంది, మట్టి పైన ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, ఇంకేం లేదు. శూన్యంగా ఉండింది. దానికి షేప్ కూడా లేదు, నిరాకారంగా ఉంది. అది దాని భూమి ఆకాశం ఇంకా గ్రహాల గురించి చెప్పడం జరుగుతుందా? భూమి ఆకాశములు ఫ్లోరల్ ఉంది కాబట్టి చాలా మందికి డౌట్. బహువచనం ఉంది. భూమి ఆకాశములు అంటే చాలా ఉన్నాయనేది చాలా మంది. హెవెన్స్ అండ్ ది ఎర్త్. ఇంగ్లీష్ బైబిల్లో ఎర్త్ అండ్ హెవెన్స్ అని ఉండదు. హెవెన్స్ అండ్ ది ఎర్త్. చూడనే ఏముందో హెవెన్స్ అండ్ ఎర్త్. హెవెన్స్ అనే ఉంటుంది ముందు. తెలుగులో మాత్రమే భూమి ఫస్ట్ వస్తుంది, ఆ తర్వాత ఆకాశంలో. హెవెన్స్ అండ్ ఎర్త్ అని ఉంటుంది. భూమి మీద ఫస్ట్ చెప్పేటప్పుడు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు.
యాక్చువల్గా ఆ పదాన్ని ఎలా డిస్క్రైబ్ చేస్తారంటే, ఇంగ్లీష్లో హెవెన్స్ అనే పదం ముందు రాకుండా ఉండుంటే మనం దాన్ని ఎట్లా అర్థం చేసుకుంటామంటే, భూమి ఆకాశము రెండింటిని దేవుడు కలుగజేశాడు. ఇది లిటరల్గా దాని అర్థం. కానీ ఇంగ్లీష్లో హెవెన్స్ అనే పదం ముందు రావడం వలన ఆకాశములు భూమి రెండింటిని దేవుడు చేశాడు అని చెప్పడం వలన ఆకాశము అనే పదం మనం ఏమనుకుంటున్నామంటే ఒక కర్టన్ ఉంది పైన ఆకాశము అని అనుకుంటున్నాం. యాక్చువల్గా ఆకాశము అనేటువంటి డిస్క్రిప్షన్, మీరు హెవెన్స్ అనేటువంటి దానికి డిస్క్రిప్షన్ కనుక గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే శూన్యము అని ఉంటుంది, ఎంప్టీనెస్, ఖాళీ అని ఉంటుంది. ఆ ఖాళీలో దేవుడు ఏం చేశాడంట, కొన్నింటిని అక్కడక్కడ నిలబెట్టేశాడు. భూమి కూడా ఎలా ఉంది, శూన్యంలో భూమిని వేలాడదీసిన దేవుడు, పాట పాడతాం అవునా. సో శూన్యంలో భూమిని వేలాడదీశాడు. యోగ గ్రంథంలో దాని గురించి చెప్తాడు, శూన్యంలో నీవు భూగోళమును వేలాడదీసి ఉంచావు అని అంటాడు. గోళము అనే పదం అక్కడ స్పష్టంగా వాడడం జరిగింది. సో ఇవన్నీ భూమి ఆకాశం రెండు వేరువేరుగా ఉన్నాయా, లేకపోతే ఆకాశములు అంటే ఒక 3-4 ఆకాశములు ఉన్నాయా అని అంటే, భక్తుడైనటువంటి పౌలు గారు కొత్త నిబంధనలో మాట్లాడుతూ అంటాడు, నేను 3వ ఆకాశం అంటూ. సో లేయర్స్ ఉన్నాయనేది మనకు అర్థమవుతున్నటువంటి విషయం. ఆ లేయర్స్లో మన కళ్ళకి కనబడేటువంటిది ఒక లేయరు, కళ్ళకి కనబడినటువంటిది సెకండ్ లేయరు, ఆ థర్డ్ లేయర్లో ఎక్కడో మరొక లేయర్ ఉంటుంది, దేవుడు అక్కడ ఉన్నాడనేది. రేపు పరలోక రాజ్యం వచ్చిన తర్వాత, లేకపోతే వెయ్యేళ్ళ పరిపాలన, మధ్యాకాశంలో మనం కలుసుకోవడం, ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి అనేది కూడా చాలామందికి సంశయం, డౌట్. కానీ బైబిల్ ప్రకారంగా బిబ్లికల్గా పౌలు గారు చెప్పిన మాటను బట్టి చూస్తే, మనకు కనబడుతున్న ఆకాశం, ఆ తర్వాత మరొక ఆకాశం, ఆ తర్వాత మరొక ఆకాశం, ఇలా అనేక రకాలైనటువంటి లేయర్స్ ఉన్నాయి ఆకాశంలో అని చెప్పి. అది కూడా ఎందుకు రీజనింగ్ అంటే హెవెన్స్ అనే పదం ముందు వాడారు. అలాగే భక్తుడైన పౌలు గారు దాని గురించిన విశ్లేషణని కొత్త నిబంధన గ్రంథంలో ఇస్తున్నారు. కాబట్టి హెవెన్స్ ఆకాశాలు చాలా ఉన్నాయి అని అర్థం. ఆకాశాలు అంటే పరలోకం దానికి సంబంధించిన మనకు కనబడుతుండేది ఒకటి, సూర్య చంద్రులపై నుండి పరలోకం, ఆ తర్వాత ఇంకా మనం ఇంతవరకు సూర్యుడు దరిదాపులు కూడా పోలేకపోయాం కదా. సో మనకి ఇంకా కిందనే ఉన్నాం, చాలా కింద ఉన్నాం. ఆడికి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. సో మనుషులు ఆ స్టేజ్కి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. మరి దేవుడు దాన్ని ఎలా నిర్వహిస్తారో మనకు తెలియదు. ఉంది అని నేను చెప్పలా, ఉందని చాలా మంది అనుకుంటారు. అంటే ముందు పరలోకం గురించి ప్రస్తావన లేదు. ఆ సంవత్సరాల తర్వాతే కదా హవ దగ్గరికి వచ్చి హవను మోసపరిచాడు అంటే, అంటే ఈ మధ్యలో అపవాది యొక్క ఏం చేస్తున్నాడు, ఎక్కడ ఉన్నాడు అంటే ఎక్కడ వాళ్ళు మనకి అసలు దాని గురించి ఏం తెలియదు. అంటే ఇది కేవలం అంచనా మాత్రం. ఇప్పుడు ఆ 2 వచనాల మధ్యలో కొన్ని 100 కోట్ల సంవత్సరాల గ్యాప్ ఉందనేది కేవలం కొన్ని వచనాలు. యెషయా గ్రంథంలో ఒక వచనం, యెహెజ్కేలు గ్రంథంలో ఒక వచనం, ఒక ప్యాసేజీ, యోధా పత్రికలో ఒక వచనం, వీటన్నిటిని ఆధారంగా చేసుకొని ఆ మధ్యలో ఏదో జరిగింది. భూమిని సృష్టించడానికి రెండో క్రియేషన్కి మధ్యలో చాలా సంవత్సరాల గ్యాప్ ఉంది. అక్కడ ఏదో జరిగింది. ఆ జరిగింది మనకు తెలియకుండా దేవుడు దాన్ని సీల్ చేశాడు. కొంతవరకే దాని గురించి మనకు అవగాహన ఉంది, అంతవరకు మాత్రమే మనకు తెలుసు. ఇంకా దాని గురించి ఏం తెలియదు. బిబ్లికల్గా అది ఎక్కడ కూడా కరెక్ట్ అని ఇంతవరకు ప్రూవ్ చేయబడాల. కానీ కొంతమంది దైవ పండితులు ఎస్ అక్కడ ఏదో జరిగింది, ఉంది అని మాత్రం. ఓకే, ఇంకెళ్దామా? నెక్స్ట్, మానవుని సృష్టి. ఈ మానవుని సృష్టి అనే దానిలో నోట్స్ రాసుకోండి, అవుట్లైన్ చేస్తాను, రాసుకోండి. మానవుని సృష్టిలోని లక్షణాలు. నెంబర్ 1, మానవుని సృష్టిలోని లక్షణాలు. 2, మానవుని సృష్టి విధానము. మానవుని సృష్టి విధానం. 3,
విస్తరించుట, మానవుని వ్యక్తిత్వం ప్రసరించుట, మానవునిలోని ఆధ్యాత్మిక కోణాలు, ఆధ్యాత్మిక కోణాలు, ఇప్పటిదాకా మనం మాట్లాడుతున్నటువంటి విషయాలు తరగతిలో మాట్లాడుతున్నాం. ఇప్పుడు మానవుని సృష్టి, దాని లక్షణాలని మనం ఒకసారి చదువుగా 1:21 అధ్యాయం, ఆదికాండం 1:26. దేవుడు మన స్వరూపమును మన పోలిక చొప్పున నరులను చేయడము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువుని ఏలుదురు గాకని పలుకును. ఇక్కడ దేవుడు మానవుని విషయంలో ఆయనకున్నటువంటి ప్లాన్ చెప్తాము. దేవుడు మానవుని విషయంలో దేవునికి ఉన్నటువంటి ప్లాన్. మనం ఏదైనా ఒక వస్తువు చేస్తున్నాం అనుకోండి, ఆ వస్తువు చేసేటప్పుడు ఇది ఎందుకు ఆలోచిస్తాం, ఎందుకు చేయాలనుకుంటాం. పర్పస్ తెలిస్తేనే కానీ ఆ పర్పస్కి తగినట్టుగా దేన్ని చేయలేము. ఉదాహరణకి దైవజనులు ఇవ్వండి షెడ్ వేసాం, ఇంతకుముందు అదొక్కటే ఉంది మీకు మళ్ళీ ఓపెన్, అవునా? ఈ షెడ్ వేసాం. ఈ షెడ్ వేసేటప్పుడు దైవజనులకు తెలుసు ఇది ఎందుకు వేస్తున్నాము అనేది ఆయనకు మైండ్లో ఆయనకు ఐడియా ఉంది కాబట్టి దానికోసం ప్లాన్ చేశాడు. ఇంతమంది కూర్చోవడానికి ఫలానా ప్రేయర్స్ జరుగుతాయి, ఈ ప్రేయర్స్ జరిగినప్పుడు కూర్చోవడానికి ఇది కట్టాలంటే ఇంత వెడల్పు ఉండాలి, ఇంత పొడవు ఉండాలి, దానికి ఎంత ఎస్టిమేట్ అవుతుంది, స్లాబ్ వేద్దామా, రేకులు వేద్దామా, వాటర్ వస్తుంది, దాన్ని ఎంత చేద్దాం, దీనికి అంతటికీ ఆయన మైండ్లో ఒక ప్లాన్ ఉంది కాబట్టి ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేశాడు. పర్పస్ నెరవేరడం కోసం. మనిషిని సృష్టించేటప్పుడు కూడా దేవుని మైండ్లో ఒక పర్పస్, ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశాన్ని 26వ వచనంలో చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇప్పుడు చదవండి, దాన్ని అర్థమవుతుంది. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చెప్తున్న విషయం, మనిషి ఎలా ఉండాలి, మనిషి ఎలా ఉండాలి. దేవుడు అనుకున్నాడంట మనలాగే ఉండాలి మనిషి. మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరుణ్ణి. ఫస్ట్ మనిషి గురించి ఆలోచన రాగానే మనిషి ఎలా ఉండాలి అంటే నాలాగే ఉండాలి అనుకున్నాడు దేవుడు. నాలాగే ఉండాలి. ఇది మొదటి. నెంబర్ 2 చదువు. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రతి జంతువుని ఏలుదురు గాకని పలికిన. రెండవది, ఆ మనిషిని ఎందుకు సృష్టిస్తున్నాడు అంటే దేవుడు భూమి మీద ఆకాశంలోనూ చాలా రకాలైన ప్రాణుల్ని సృష్టించాడు. ఈ ప్రాణులన్నింటినీ పరిపాలించడానికి దేవుడు అతన్ని ఒక మహారాజులాగా నిర్మించాడు ఈ ప్రపంచంలో. పర్పస్, ఈ సృష్టి మొత్తాన్ని తన కంట్రోల్లోకి తీసుకొని దాన్ని రూల్ చేసేటువంటి కెపాసిటీని మనిషిలో దేవుడు ఇచ్చాడు. ఇందాక నేను స్వరూపము అని చెప్పాను కదా, దేవుని స్వరూపం పరిపాలించేటువంటి స్వరూపం. అలాగే మనిషికి కూడా దేవుడు ఏ స్వరూపాన్ని ఇచ్చాడంట, పరిపాలించే స్వరూపాన్ని ఇచ్చాడు. అందుకనే ఆ పరిపాలించేటువంటి అధికారాన్ని మనిషి పొంది ఉన్నాడు. వాటి కోసం, ఆ పర్పస్ కోసం మనిషిని సృష్టించాడు. చదువు. దేవుడు వారిని ఆశీర్వదించును. ఎక్కడ 26. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించును. దేవుడి స్వరూపమందు వారిని సృజించును. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించును. దేవుడు వారిని ఆశీర్వదించును. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిర్మించి దాన్ని లోపరుచుకుని. ఓకే, మీరు బైబిల్ ఎలా చదువుతారో నాకు తెలీదు. ఆదికాండం 1వ అధ్యాయం చదివారా? ఒకసారి చదివారా? చదివి. మీరు ఎలా చదువుతారో నాకు తెలియదు. నేను బైబిల్ ఎలా చదువుతాను, మా పిల్లలు కూర్చున్నప్పుడు, ఇంట్లో కుటుంబ ప్రార్థనలు కూర్చున్నప్పుడు ఆదికాండం నేను ఎలా చదివిస్తానంటే, ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం వరకు చదివించి అక్కడితో ఆపేసి మళ్ళీ ఆదికాండం 2వ అధ్యాయంలోకి వెళ్తాను. మీ చేత కూడా ఇప్పుడు అలాగే చదివిస్తాను. ఇప్పుడు చదవండి. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం చదవండి.
ఆ, పోలిక చొప్పున నరులను చేయు. ఆ, సముద్రపు చేపలను, ఆ, ఆకాశ పక్షులను, ఆ, పశువులను, సమస్త భూమిని, ఆ. భూమి మీద ప్రాకు ప్రతి జంతువులను ఏలుదురుగాకనే పలికెను. ఇప్పుడు 2వ అధ్యాయం 6వ వచనం నుంచి చదువుతాం. అయితే ఆ, ఆవిరి భూమి నుండి లేచి ఆ, నేల అంతటినీ కలిపెను. ఆ, దేవుడైన యెహోవా ఆ, నేల మంటితో నరుని నిర్మించి ఆ. వారి నాశన రంధ్రములలో ఆ. జీవవాయువును ఊదగా ఆ. నరుడు జీవాత్మ ఆయను. ఆ. దేవుడైన యెహోవా ఆ. తూర్పున ఏదోనులో ఒక కోట వేసి ఆ. తాను నిర్మించిన నరుని దాంట్లో ఉంచెను. ఆ. మరి దేవుడైన యెహోవా ఉమ్. తూర్పునకు రమ్యమైనదియు ఆహారముకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్షమును నేల నుండి ఒలిపించెను. ఉమ్. మరియు ఆ తోటను కలుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలాయెను. మొదటి దాని పేరు పీషోను. అది హవీలా దేశమంతటా చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ గోళమును గోమోదికును దొరుకును. రెండవ నది పేరు గీహోను. అది కూషు దేశమంతటా చుట్టూ పారుచున్నది. మూడవ నది పేరు దిశేకలు. అది అర్షూరు తూర్పు వైపున పారుచున్నది. నాలుగవ నది యూఫ్రటీసు. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని యోర్దాను తోటలో సేద్యపరచుకొను దాని ఆశితమును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరంగా తినవచ్చును. అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు. నీవు వాటిని తినుదిన నిశ్చయముగా చచ్చేదమని నన్ను ఆజ్ఞాపించెను. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. వారికి సాటి అయిన సహాయమును వాటి కొరకు చేయుదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూ జంతువును ప్రతి ఆకాశ పక్షులను నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టెనో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవముగల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పక్షులను ఆకాశ పక్షులను సమస్త భూజంతువులకు పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగజేసి అతను నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక నాగలి తీసి ఆ చోటును మాంసములతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములలో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన కనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. వారు ఏక శరీరమై ఉందురు. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా ఉండిరి. అయితే వారు చుట్టూ ఎరుగగా ఉండిరి. ఇప్పుడు 27వ వచనం 1:27. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. ఫ్లాష్ బ్యాక్ 26వ వచనం దాకా స్టోరీ చెప్తా ఉన్నాడు. అక్కడ ఒక నిమిషం పాజ్ చేసి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాలి. 2వ అధ్యాయంలోకి వెళ్ళాలి. అక్కడ 27వ వచనం ఏమంటుందంటే స్త్రీని గాను పురుషుని గాను చేసిన. స్త్రీని గాను పురుషుని గాను ఎలా చేశాడు? ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తున్నాడు. ఫ్లాష్ బ్యాక్లో మళ్ళీ 2వ అధ్యాయంలో మానవుడిని ఎలా తయారు చేశాడు, ఆ మానవునికి ప్రాణం ఎలా ఇచ్చాడు, స్త్రీని ఎలా తయారు చేశాడు, స్త్రీని తయారు చేయడానికి మానవుడిని పురుషుని తయారు చేయడానికి మధ్యలో ఏమేమి జరిగాయి, ఈ ఇన్సిడెన్సెస్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత స్త్రీని సృష్టించి వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్షిప్ ఎలా బిల్డప్ అయింది, వీటన్నిటినీ చెప్పేసిన తర్వాత వాక్యంలో అంటాడు దేవుడు వాళ్ళను ఆశీర్వదించాడు. అంత డిఫరెన్స్ ఉందో చూడండి చదవడం అని. అది ఆ గ్యాప్ని ఫిల్ చేసి చదవకపోతే మనకు అది సరిగా అర్థం కాదు. ఎందుకు ఇదంతా చెప్పానంటే మానవుని యొక్క నిర్మాణంలో ఉన్నటువంటి ఒక గొప్ప సత్యాన్ని మనం ఇక్కడ నేర్చుకుంటా ఉన్నాం. ఇంకొక వచనం చదువుదాం. 5వ అధ్యాయం 1-3 వచనం ఆదికాండం. ఆదాము వంశావళి గ్రంథం ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేసెను. మగవానిగాను ఆడదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులను పేరు పెట్టెను. ఎప్పుడు ఆశీర్వదించాడంట వాళ్ళని? ఎవరిని సృజించిన దినమున? స్త్రీని సృజించిన దినమున. స్త్రీ లేకుండా పురుషుడికి ఆశీర్వాదం లేదు బ్రదర్స్. వీళ్ళు మాత్రం ఇప్పుడు కాలం ఉంటే అదే చేస్తారు. వాళ్ళ కాలం లేదు కాబట్టి బతికిపోయాం మనం కదా. స్త్రీని సృజించిన తర్వాత పురుషుడిని స్త్రీని కలిపి దేవుడు ఆశీర్వదించాడు. అంతకుముందు బ్లెస్సింగ్ లేదు. సృష్టించాడు,
సృష్టించినటువంటి మానవుడికి అన్ని ట్రయల్ చేస్తూ ఉన్నాడు. అవి అసంపూర్ణంగా ఉన్నాడని ఆయనకు అర్థమవుతుంది. సంపూర్ణత కలిగి చేయడానికి స్త్రీని సృజించాడు. బాగుంది అని ఎప్పుడన్నాడంటే స్త్రీని కూడా సృజించి పక్కన పెట్టిన తర్వాతే బాగుంది అని. నాకు మ్యారేజ్ మీద ఎక్కువ సెటైర్లు వేస్తూ ఉంటే చాలా బాధగా ఉంటుంది. ఎగతాళిగా మాట్లాడుతుంటే మ్యారేజ్ని చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే దేవుడు దాన్ని ఏర్పాటు చేస్తాడు. దాన్ని ఎగతాళి చేయగలిగే అంత మనకు ఉందా చెప్పండి? దేవుడు స్త్రీని తీసుకొచ్చి పురుషుడు ప్రక్కన నిలబెట్టి ఇప్పుడు నువ్వు బాగున్నావు అంటాడు. నేను చాలా హ్యాపీగా, నిజమే, సంతోషించాల్సిన విషయం. ఎందుకంటే పురుషుని జీవితంలో స్త్రీ ప్రవేశించక ముందు పురుషుని యొక్క జీవితం ఆయనకి అసంపూర్ణంగా కనబడింది. ఎప్పుడైతే స్త్రీ సృష్టించబడి పురుషుని జీవితంలోనికి వచ్చిందో వాళ్ళిరువురి యొక్క అండర్స్టాండింగ్ని దేవుడు చూసిన తర్వాత ఇది మంచిదైనట్టు దేవుడు చూసాను వాడినప్పుడు ఆశ. 5వ అధ్యాయం 1లో మనం చదివింది అది. ఇప్పుడు 3వ వచనం కూడా చదువుతాడు. దాంట్లో ఆదాము ఎవరి పోలికగా ఉన్నాడు? దేవుని పోలిక. ఆదాము కుమారుడు ఎవరి పోలికగా ఉన్నాడు? ఆదాము పోలిక. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో వచనం 9వ అధ్యాయం 6వ వచనం చదవండి. వాక్యంలో ఎంత చక్కగా చెప్తున్నాడు. మర్డర్ అనేది ఎందుకు భయంకరమైన పాపము, శిక్షార్హమైనదిగా దేవుడు ఎందుకు చూస్తాడంటే మనిషిని ఎవరి పోలికలో ఉన్నాడు? మనిషి దేవుని పోలికలో ఉన్నాడు. దేవుని పోలికలో ఉన్నటువంటి ఇంకొక మనిషిని ఇంకొకటి చంపుతా ఉన్నాడంటే ఎవరిని మర్డర్ చేస్తున్నాడు? దేవుని పోలికని లేకుండా చేయాలనే ప్రయత్నం. దేవుడు దాన్ని సహించున్నాడు. అందుకనే అది పనిషబుల్ అఫెన్స్ అయింది. మర్డర్ అనేది ఈరోజు కూడా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా సరే అట్లాంటి వాడిని క్షమించాల్సిన అవసరం లేదంట. బైబిల్ గ్రంథం కూడా చెప్తుంది, ఇదిగో నరహత్య చేసి పారిపోతున్నటువంటి వాడిని ఎవడో ఆపకూడదు, వాడు గోతులోకి వెళ్ళిపోతున్నాడు, దేవుడు వాడిని పనిష్ చేస్తాడు. మనం వాళ్ళ విషయంలో ఏమీ చేయలేదు. ఎందుకు ఇదంతా అంటే దేవుని పోలిక. ఎందుకు ఇదంతా అంటే దేవుడు. అందుకనే యోహాను భక్తుడు అంటాడు 1 యోహాను పత్రికలో, ఇదిగో నీ పక్కన ఉండేటువంటి సహోదరుడిని నువ్వు ప్రేమించలేకపోతే కనపడకుండా ఉండే దేవుడిని నువ్వేం ప్రేమిస్తావు? నా పోలిక నీ ప్రక్కన ఉండేటువంటి బ్రదర్. రేపు పొద్దున్న నేను మోహన్ దగ్గరికి వెళ్ళి కట్టితో పొడిచేస్తున్నానంటే ఎవరి పోలికలో ఉన్నాడు? దేవుని పోలికలో. ఎవరిని చంపుతున్నాను అప్పుడు నేను? దేవుని సంతానం, దేవుని కుమారుడు. అలాంటి దేవుని కుమారుడిని నేను హత్య చేస్తున్నానంటే దేవుని రూపం లేకుండా చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. అందుకని దేవుడు దాన్ని చాలా సీరియస్ అఫెన్స్గా తీసుకున్నాడు. చాలా తీవ్రమైనదిగా నరహత్యను పరిగణించడానికి కారణం అదే. తర్వాత చదవండి 1 కొరింథీ పత్రిక 11:7. పురుషుడైతే దేవుని పోలికయు మహిమైన ఉన్నాడు కనుక తల మీద ముసుగు వేసుకోకూడదు. కానీ స్త్రీ పురుషుని మహిమై ఉన్నది. ఏలయనగా స్త్రీ పురుషుని నుండి కలిగినే గాని పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్లోకి వచ్చి ఇందాక వీళ్ళ గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు మన గురించి మాట్లాడుతున్నాం. వాళ్ళిద్దరిని దేవుడు సృష్టించాడు కదా. స్త్రీ లేనిదే పురుషునికి పరిపూర్ణత లేదు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, స్త్రీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? పురుషునిలో నుంచి. పురుషునిలో నువ్వు ఒక అంతర్భాగానివి. చెయ్యి, కాలు, కన్ను, నోరు ఎలాగైతే అంతర్భాగమో పురుషునిలో స్త్రీ కూడా ఒక భాగము. చేయలేకుండా మనిషి బ్రతకగలడా? చేయలేకుండా ఉన్నారు కదా. చేతులు లేని అవకాశం ఉన్నాడు. కాళ్ళు లేకుండా బ్రతకగలరా? బ్రతుకుతున్నారుగా. కానీ పురుషుడు లేకుండా స్త్రీ బ్రతుకుతుంది. సార్ బ్రతుకుతున్నాం కదా అంటే దేవుడు దాన్ని నిషేధించాడు. ఎందుకు అంటే నువ్వు ఎవరిలో అంతర్భాగం? చెయ్యి తీసి నరికి ప్రక్కన పడేస్తే మనిషి బ్రతుకుతాడు, కానీ ఆ చెయ్యి ఏమైపోతుందంట. అలాగే పురుషుడి నుంచి డివైడ్ అయిపోయి నీకు నాకు సంబంధం లేదని పక్కకు వచ్చేస్తే చచ్చిపోయిన అవయవంతో సమానం స్త్రీ.
అందుకని విడాకుల్ని బైబిల్ పర్మిట్ చేయదు. స్త్రీ పురుషునిలో అంతర్భావము. నెక్స్ట్ ఇంకో వచనం చదువుదాం. కొలస్సీ పత్రిక 3:10. ఒకరితో ఒకడు ఆ. అబద్ధమాడకుడి. ఆ. ఏలయనగా ఆ. ప్రాచీన స్వభావమును ఆ. దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి ఆ. జ్ఞానము కలుగు నిమిత్తము ఆ. దాన్ని సృష్టించిన వారి పోలిక చొప్పున ఆ. నూతన పరచబడుతున్న ఆ. నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. చాలు. ఇక్కడ ఏం చెప్తున్నాడంట, ఒకప్పుడు మీరు పాప స్వభావంతో ఉన్నారు, కానీ ఇప్పుడు ఏ స్వభావంలోనికి వచ్చారంట? క్రీస్తు స్వరూపంలోనికి వచ్చి ఒకసారి ప్రభువునందు విశ్వాసం వచ్చిన తర్వాత ప్రభువునందు విశ్వాసం కలిగినటువంటి సహోదరులు అందరూ ఏమవుతారంట? ప్రభు స్వరూపంలో ఉన్నటువంటి వాళ్ళే. అందుకనే బైబిల్లో ఒక మాట ఉంది, అప్పు ఇవ్వచ్చా ఇవ్వకూడదా ఎవరికైనా వడ్డీకి? ఇవ్వకూడదు. మరి మీరు అప్పిచ్చేవారుగా ఉంటారు కానీ అప్పు చేయరని బైబిల్లో ఎందుకు చెప్పాడు? నాయన్ని ఇట్లా ఉంటాయి. మీరు అప్పిచ్చేవారుగానే ఉంటారు కానీ అప్పు చేయరని చెప్పాడు కదా బైబిల్లో. వడ్డీ లేకుండా వచ్చండి. అంతగా ఇచ్చిస్తాను. వడ్డీ ఎక్కువ ఇవ్వకూడదు. మామూలుగా ఓకే, బిబ్లికల్ ఆన్సర్ దగ్గరికి వెళ్దాం. మిగతా విషయాలంతా బిబ్లికల్ ఆన్సర్ దగ్గరికి వెళ్దాం. ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, ఇప్పుడు మనం చదివినటువంటి ఆ వాక్యంలో ఒకసారి ప్రభువునందు విశ్వసించిన తర్వాత మనం అందరము క్రీస్తు స్వరూపంలో అందరం ఈక్వల్. కాకపోతే ఇక్కడ నిలబడడానికి దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడు, నేను ఇక్కడ కూర్చున్నాను. నాకంటే మీరు పాటలు బాగా పాడగలరు, నేను అక్కడ కూర్చున్నప్పుడు మీరు ఇక్కడ నిలబడి మీరు పాటలు పాడతారు. స్టోరీ అక్కడ నిలబడుకొని బ్యాట్ ప్లే చేస్తాడు, అది ఆ అబ్బాయికి ఇచ్చినటువంటి వరం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరము దేవుని దృష్టిలో ఈక్వల్, అందరము సమానం, క్రీస్తునందు విశ్వాసము, క్రీస్తునందు రక్షించబడినటువంటి వాడు. కాబట్టి మన ఇద్దరి మధ్యన రిలేషన్షిప్ ఏంటంటే మనం అందరము దేవుని దృష్టిలో సమానమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి వాడు. అలాంటప్పుడు ఆయన క్రీస్తు స్వరూపం, నేను క్రీస్తు స్వరూపం కనుక మనము ఒకవేళ ఈ వడ్డీ విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నాం, ఒకవేళ సహోదరుడు ఎవరైనా మనల్ని అప్పడిగితే ఇవ్వాలా వద్దా? ఇవ్వాలి. ఎందుకంటే యేసయ్య చెప్పాడు కదా, ఎవరైనా నీ దగ్గరికి వచ్చి నీ దగ్గర డబ్బులు పెట్టుకొని వాడు అడిగినప్పుడు డబ్బులు లేవని చెప్పకూడదు, అది పాపం అవుతుంది అని. అవునా? సో ఇవ్వాలి. కానీ పాత నిబంధన గ్రంథంలో ఇంకో రూల్ ఉంది, నీ సహోదరుడికే వడ్డీకి ఇవ్వకూడదు, అన్నిటికి ఇవ్వచ్చు. ఎక్కడ ఉంది సార్ అంటే, ఇప్పుడు నేను రెఫరెన్స్ చెప్పలేదు, ఈసారి క్లాస్ చెప్తాను. సహోదరులు ఈ మాట చెప్పడం కోసం నేను ఇదంతా చెప్పాను. ఒకసారి ప్రభువునందు విశ్వసించిన తర్వాత, ప్రభు స్వరూపం అని అనుకున్న తర్వాత మనం ఎంతో వాళ్ళు కూడా అంతే. అందుకనే వాక్యంలో అంటాడు, నిన్ను వల్లే నీ పొరుగు వారిని, నీలాగే నీ పొరుగు వాళ్ళని ప్రేమించడం అర్థం అవుతుంది. నువ్వు ఎలా బ్రతకాలనుకుంటున్నావో నీ పక్కన వాడు కూడా విశ్వాసం కూడా అలాగే బ్రతకడానికి సహాయం. నీలాగే ఈక్వల్ స్టాండర్డ్స్లో వాళ్ళు స్పిరిచువల్గా, ఫిజికల్గా, ఫైనాన్షియల్గా అన్ని రకాలుగా వాళ్ళు నీతో ఈక్వల్ స్టేటస్ కలిగి ఉంచడానికి వాళ్ళని డెవలప్ చేయడానికి ట్రై చేయాలి. ఇదే మనం చేయాల్సినటువంటి పని. ఇది ఎంత ఎందుకు చెప్తున్నానంటే, మానవుడిని దేవుడు సృష్టించినప్పుడు స్త్రీని పురుషుల్లో అంతర్భాగంగా సృష్టించాడు. కానీ అంతర్భాగంగా సృష్టించినంత మాత్రాన ఈవిడ తక్కువ ఆవిడ ఎక్కువ అనేటువంటి భావనను దేవుడు ఎప్పుడు కలిగించలేదు. ఎందుకంటే స్త్రీ వస్తేనే మానవునికి సంపూర్ణత ఏర్పడింది. కానీ స్త్రీ తనంతట తాను పక్కకి వెళ్ళిపోతే తెగిపోయినటువంటి చేయి ఎలాగ పనికి రాకుండా పోతుందో అలాగూ పనికి రాకుండా పోతుంది. వీరిరువురు కూడా క్రీస్తు యొక్క స్వరూపంలో ఉన్నారు. నెక్స్ట్ తర్వాత వచనంలోకి వెళ్దాం. యాకోబు పత్రిక 3:9. ఒకే నాలుక దేవుని స్తుతిస్తామంట, దేవుని పోలికగా ఉన్నటువంటి మనుషుల్ని. చర్చిలో ఏమో దేవునికి స్తోత్రం, బయటికి వెళ్ళిన తర్వాత నాకు చాలా ఆశ్చర్యం ఏంటంటే, నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, పక్కన ఒక చర్చిలో విశ్వాసులు ఉంటారు, మనం ఈ చర్చికి వస్తున్నాం అనుకుందాం. వాళ్ళు ఏదైనా కుటుంబ ప్రార్థనలు పిలిచి వీళ్ళు వారు వేరే చర్చి, మేము వేరే చర్చి, వాళ్ళు వేరే చర్చి, మేము
నేను మా చర్చలో ఎప్పుడు చెప్తా ఉంటాను, సంఘంలో ఒకే సంఘంలో విశ్వాసం కూర్చుంటే కూడా దీవెనమ్మ ఉంది, దీవెనమ్మ ముందుగా కూర్చోందని తెలిస్తే ఇంకొక సహోదరి దీవెనమ్మతో పడదనుకో, దీవెనమ్మ పక్కన ఖాళీ సీట్ ఉండే కూడా కూర్చోదు, వెనక పోయి కూర్చుంటుంది. ఆడ సీట్ లేకపోయినా ఒకరు ఇరుక్కుని ఆడనే కూర్చుంటుంది. పాస్టర్ గారు అమ్మా సీట్ ఉంది రా, నేను చూసాను పాస్టర్ గారు. దేవుడు వీళ్ళకి ఎట్లాంటి పనిష్మెంట్ ఇస్తాడని నేను అనుకుంటుంటానంటే, పరలోకంలో సీటు దీవెనం పక్కనే వేస్తున్నాను, వేసి అక్కడే కూర్చోంటాను. అక్కడ దేవుడు కదా ప్రభు నేను అంటాడు, అసలు ఆ చర్చిలోనే కూర్చోను, ఏడైతే కూర్చుంటాను అంటే నీకు అదొక సీటు కూర్చుంటే కూర్చొని అంత రాకుండా మనం ఫేస్ చేస్తాం. వాక్యం అదే చెప్తాం, ఈ నాలుగుతోనే దేవుడిని స్తుతిస్తుంటే అదే నాలుగుతో మనిషిని దేవుని పోలికగా పుట్టినటువంటి సహోదరుని ఏం చేస్తున్నామంట అంటే దేవుని శపించడం లేదా? ఒకే నాలుగుతో దేవుని స్తుతించి ఒకే నాలుగుతో దేవుని శపిస్తామా? అది జరగకూడదు. అంటే దేవుడు మనిషికి, మనిషి రూపానికి, మనిషి క్యారెక్టర్కి ఎంత వాల్యూ ఇస్తున్నాడో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇంకో వచనం చదవండి, 8వ కీర్తన చదవండి. వాడు ఏ పార్టీ వాడు? ఎనిమిదవ అధ్యాయం చెప్తుంది మనిషిని ఎందుకు సృష్టించాడు, మనిషికి ఎలాంటి అధికారం ఇచ్చాడు, మనిషికి ఏ రూపం ఇచ్చాడు, మనిషికి దేవుడు ఎంత వాల్యూ ఇస్తున్నాడు. కానీ మనమే మనుషులకు వాల్యూ ఇవ్వడం నేర్చుకోవడం. వాడెంత మనం దేని చూసుకొని మాట్లాడతామంటే జోబులో ఉండే డబ్బులు చూసుకొని, పనికిరాని కాగితాల మీద మన ఆస్తి ఉందని పేర్లు చూసుకొని మాట్లాడతాం. కానీ దేవుడు అనగా మనిషిగానే ప్రేమిస్తున్నాడు. ఏమున్నా ఏమి లేకపోయినా వారిలో దేవుని స్వరూపం. ఆ దేవుని స్వరూపాన్ని మనం ప్రేమించలేని పరిస్థితుల్లో ఉన్నామంటే అది ఎంత దుర్మార్గమో ఒక క్రైస్తవుడిగా అది ఊహించడానికి కూడా వీలుగాని పరిస్థితి. వాక్యాన్ని ఇలా లోతుగా చదువుకుంటా పోతే మనం జీవించే జీవితం మనకే అసహ్యం. అట్లాంటి జీవితాన్ని మనం జీవిస్తాం. నెక్స్ట్ ఇకపోతే దేవుడు మనిషికి ఇంత వాల్యూ ఇచ్చిన తర్వాత మనిషి క్యారెక్టర్ని దేవుడు ఎలా డిజైన్ చేశాడు, మనిషిని దేవుడు ఎలా డిజైన్ చేశాడు, బయటికి లోపలికి రెండిట్లో ఏమైనా వ్యత్యాసాలు దేవుడు కనుగొన్నాడా, మానవుని నిర్మాణంలో ఏమేమి ఉంటాయి, దీని గురించినటువంటి విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. అరిస్టాటిల్, ప్లేటో అనేటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు ఉన్నారు. వాళ్ళు మనిషి జీవన విధానాన్ని గురించి 2 మాటలు చెప్పాడు. మనిషిలో 2 భాగాలు ఉన్నాయి, ఒకటి శరీరము, రెండవది ప్రాణము. బైబిల్ మాత్రం మరొక కోణం చెప్తుంది. ఎన్ని విషయాలు ఉన్నాయో చెప్తాను. ప్రాణము, హృదయము, మనసు, ఆత్మ, మనస్సాక్షి, శరీరము, ఇవన్నీ మనిషిలో అంతర్భాగాలుగా. ప్రాణం అందరికీ ఉంటుంది. కోడికి, కుక్కకి, చెట్లకి అన్నిటికీ ప్రాణం ఉంటుంది. కానీ వాటికి ఏం లేదంట, ఆత్మ. ఆదికాండం 1:1 మనం యోహాను సువార్త 1:1 మనం చదివితే ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే. ఆ వాక్యం 14వ వచనం చదివితే శరీరాన్ని కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించు. ఇది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి చెప్పబడిన మాట. మనిషిని చేసేటప్పుడు మనుషుల గురించి ఏమని చెప్తాడంటే, దేవుడైన యెహోవా నేల మంటితో నరుడిని నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువు ఊదగా నరుడు ప్రాణము, ఆత్మ 2. నెక్స్ట్ ఏం జరిగింది? వాక్యంలోకి వెళ్ళిపోతే మనము ప్రసంగి గ్రంథము
12వ అధ్యాయానికి వెళ్ళిపోయినట్లయితే 7వ వచనంలో అంటాడు, మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరను, ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకు. మరి అక్కడ జీవం ఏమైంది? నరుడు జీవాత్మ ఆయను అని ఉన్నారు కదా. జీవం ఏమైంది? ఆత్మ మాత్రమే దేవుని దగ్గరికి వెళ్తుంది. యేసయ్య అన్నాడు, నేనే మార్గమును సత్యమును. సో మానవుడు సృష్టిలో ఉన్నటువంటి యేసుక్రీస్తు యొక్క క్యారెక్టర్ని మనిషిలో పెడితే ఆ మనిషి చేసిన పాపం వలన యేసుక్రీస్తు అనబడిన జీవం మనిషిలో నుంచి ఎగ్జిట్ అయిపోయింది. ఇప్పుడు కేవలం ఆత్మ మాత్రమే ఉంది. అది మరలా జీవాత్మగా మారాలంటే యేసుక్రీస్తుని అంగీకరించి జీవమైనటువంటి యేసుక్రీస్తును పొందడం ద్వారా మాత్రమే జీవాత్మగా మారగలం. సో అప్పుడు మాత్రమే మనం ప్రభు సన్నిధికి వెళ్ళడానికి అవకాశం ఉంది. పరలోక రాజ్యంలో మన పేరేంటంట? పాస్టర్ శ్రీకాంత్ అని పిలిస్తే, పాస్టర్ శ్రీకాంత్ వాష్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆ ట్యాగ్ లేకపోతే పాస్టర్ ముందు MTH ATH పెట్టినా లోపలికి రాలేదు. యేసు రక్తంలో కడగబడిన వాళ్ళము. అది లేకపోతే ఎన్ని THలు చేసినా ఈ లోకంలో అంది. యేసు రక్తంలో కడగబడాలి. యేసుక్రీస్తు జీవమైనటువంటి యేసుక్రీస్తుని మనలో నింపుకోవాలి. మనం జీవాత్మగా మార్చబడాలి. మరణించినటువంటి మనము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుతో పాటు నిరంతరం ఉండడానికి ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం. ప్రియమైనటువంటి వాళ్ళు, ఈ శరీరము మరణము వీటన్నిటిని గురించి వివరంగా ఆ పదాలు ఏమేమి ఉపయోగించారు వాటన్నిటిని గురించి గత క్లాస్లో మనం నేర్చుకున్నాం. కాబట్టి దానిలోకి నేను వెళ్ళట్లేదు. కానీ కొన్ని మాటలు మాత్రం నేను మీకు చెప్తాను. ప్రాణానికి చాలా భావోద్వేగాలు ఉంటాయి. ప్రాణానికి చాలా భావోద్వేగాలు ఉంటాయి. దయ, జాలి, నిరాశ, చేదు, ద్వేషం, ప్రేమ, బాధ, ఇవన్నీ దేనికంట? ఎందుకంటే ఉప్పు కారం తింటున్నా అది ప్రాబ్లం. ఇవన్నీ శరీరంలో ఉన్నంత వరకే. శరీరం దాటితే ఛాన్స్. నాకు ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ డౌట్ వస్తుంది, అది చెప్పేస్తాను, క్లోజ్ చేస్తాను. మీ అందరూ ఏమనుకుంటున్నారు నాకు తెలియదు. దెయ్యాలు ఎవరు చెప్పండి? వస్తాం, ఆ టాపిక్ ఉంది. ఇప్పుడు నేను యాక్చువల్గా అక్కడ ఆపేదాన్ని, అక్కడే ఆపే కరెక్ట్గా. అందుకని ఇప్పుడు అక్కడి నుంచి నెక్స్ట్ సెషన్ కొనసాగించడానికి అక్కడి నుంచి వెళ్తాం. దెయ్యాలు ఎవరు చెప్పండి? లూసిఫర్ సమూహం. ఇంకా లూసిఫర్ సమూహం అంతేనా? మనుషులే దెయ్యాలా? అడదోయబడిన దేవదూతలు. ఎంత బాగా ఆన్సర్స్ చెప్తున్నారంటే నిజంగానే బైబిల్ పండితులు చెప్పినట్టు చెప్తున్నారు మీరు. కాకపోతే ప్రాక్టీస్కి వచ్చేలేక ప్రాబ్లం వచ్చేస్తుంది. చచ్చిపోయిన వాళ్ళ ఇంటికి బావం. ఆ 5లో చచ్చిపోయిన మనిషి సమాధి చేస్తే ఆ 5లో ఇంకొక 4 రోజులు తిరగం. ఎందుకని? వాళ్ళ దెయ్యాలు పట్టుకుంటారు. మనుషులు దెయ్యాలు అవుతున్నారా? ఏంటి సంగతి? నేను ఈ భావోద్వేగాల దగ్గరికి వచ్చి ఆపాను పోయినసారి, నాకు కరెక్ట్గా గుర్తుంది. ఆ భావోద్వేగాల గురించి చెప్పేటప్పుడు కోపం, ద్వేషం, ప్రేమ, ఇవన్నీ శరీరంలో ఉండేటువంటి భావోద్వేగాలు, శరీరంలో ఉన్నటువంటి ప్రాణానికి ఉన్నటువంటి భావోద్వేగాలు. ఈ భావోద్వేగాలు వన్స్ శరీరం డెడ్ అయిపోగానే ఈ భావోద్వేగాలన్నీ కూడా డెడ్ అయిపోతాయి. అవునా? ఆత్మదారిని దయచేసిన వెళ్ళిపోయింది. శరీరం ఏమైపోయింది? మట్టిలోకి వెళ్ళిపోయింది. ఇక దెయ్యం ఎక్కడి నుంచి వచ్చింది? నేను బైబిల్నే అడుగుతున్నా. ఒకవేళ ఏదైనా తప్పుంది చెప్పండి. ఆలోచన లూసిఫర్ సమూహం. వెరీ గుడ్. అదే వద్దాం. మన ఆలోచనలే అలాగా. నేను అడిగేది ఏంటంటే మీకెందుకు దెయ్యాలంటే అంత భయం? ఆ భయం అనేది చచ్చిపోయిన వాళ్ళు దెయ్యాలే వస్తారని మీకెందుకు అంత బాధ? అంటే పెద్దల నుంచి నాకు చాలా మంది ఏం చెప్పేవాళ్ళంటే, మా ఊరికి ఎంట్రన్స్ అయ్యేదానికి ముందు, మా ఇళ్ళ దగ్గర ఎంటర్ అయ్యే ముందు సమాధులు దాటుకుంటూ శ్మశానం దాటుకుంటూ వెళ్ళాలి. నిన్న కూడా ఒక భూస్థాపన ఆలోచన చేశాను నేను పాస్టర్. శ్మశానం దాటుకుంటూ వెళ్ళాలి. రాత్రి 12 దాటి ప్రేయర్కి వెళ్తే రాత్రి 12 దాటి వెళ్ళేవాడు. దీవెన పెళ్లి రోజు అయితే 3 గంటలకు పోయిన ఇంటికి.
నిశ్చితార్థం రోజు నాకు ఇంకా గుర్తుంది. ఎందుకంటే నిశ్చితార్థం రాత్రి 1:30కి నిశ్చితార్థం నేనే చేసింది. నాకు అది మర్చిపోలేని విషయం. దారిలో 2:30-3 గంటలకు వెళ్ళాము మా ఊరికి. నా వెనకాల కూర్చుని ఇద్దరికి తెల్లారు లేచిన దగ్గర నుంచి హాస్పిటల్కి వెళ్ళిపోయినారు. వాళ్ళ పరిస్థితి అది అలా తయారైపోయింది. అంత పొద్దుపోయిపోయాం అనమాట. మా ఊరికి వెళ్ళిన వాళ్ళందరూ చెప్పారు, శ్మశానం దగ్గర చాలా జాగ్రత్త, దెయ్యాలు ఉంటాయా అని చెప్పారు. నాకు ఇమీడియట్గా నెక్స్ట్ చెప్పాను, ఎందుకు భయం అని అంటే, దెయ్యం పట్టుకుంటారు. మా నాయన కూడా చచ్చిపోయి అదే శ్మశానంలో ఉన్నాడు. నన్ను వేరే దెయ్యం పట్టుకుంటే మా నాయన దెయ్యం ఒప్పుకుంటుందా అని. కరెక్టే కదా రీజనింగ్. నన్ను వేరే దెయ్యం వచ్చి పట్టుకుంటానంటే మా నాయన కూడా అదే శ్మశానంలో దెయ్యం అయి ఉండాలి కదా. ఆయన ఆపుతాడు. చచ్చిపోయిన మనిషికి భావోద్వేగాలు కాబట్టి వాడు దెయ్యాలని మిమ్మల్ని పెరుగుతాను. కాన్ఫిడెంట్గా ఉన్నాడు. దయ్యాలు వేరు, వాటి వ్యవహారం వేరు. దేవుడు ఆత్మ అనే విషయం దగ్గరికి వచ్చినప్పుడు క్రిస్టాలజీ గురించి మనం ధ్యానం చేసేటప్పుడు దయ్యాల గురించి నేను కొంచెం డీటెయిల్డ్గా మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. మానవుణ్ణి దేవుడు తన పోలికలో చేశాడు. ఆ పోలికలో ఉన్నటువంటి శరీరానికి కొన్ని భావోద్వేగాలను ఇచ్చాడు, ఆత్మకి కొన్ని వివేచనలను దేవుడు అనుగ్రహించాడు. శరీరం ఈ లోకంలో నశించిపోగానే శరీరానికి సంబంధించిన భావోద్వేగాలన్నిటికీ ముగింపు పడిపోతుంది. ఇక దానిలో ఎలాంటి భావోద్వేగాలు కనబడవు. కానీ ఆత్మ పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కనుక ఆత్మ నివసించినటువంటి శరీరానికి సంబంధించిన భావోద్వేగాలు, శరీర క్రియలు అన్నీ కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇది మానవుని యొక్క నిర్మాణం, అందులో ఉన్నటువంటి విశేషం, మానవుని యొక్క క్యారెక్టర్. ఇదంతా మానవునిలో ఉన్నటువంటి ఈ క్యారెక్టర్లో మనం నేర్చుకోవాల్సినటువంటి మూడు ఇంపార్టెంట్ థింగ్స్. నెంబర్ 1, మనిషి పరిమితి గలవాడు, లిమిటెడ్, అన్నిటినీ చేయలేదు. నెంబర్ 2, మనిషి ఏమి కావాలన్నా సరే దేవుని మీద ఆధారపడవలసిందే. దేవుడు ఇవ్వకపోతే మనిషి దేన్ని కూడా పొందలేడు. డిపెండెంట్, మానవుడు ఆధారపడి జీవించేటువంటి. నెంబర్ 3, మానవునికి అంతము ముగింపు ఉంది, దేవునికి అంతము లేదు. నిత్యత్వం కలిగిన వాడు దేవుడు. కానీ మనిషికి నిత్యత్వం ఇవ్వడానికి దేవుడు మనిషిలాగా భూలోకంలోనికి వచ్చి, నిత్యత్వము మనిషికి ఇవ్వడానికి దేవుడు మానవ రూపాన్ని ధరించుకొని భూలోకంలోనికి వచ్చాడు. మానవుడు నిత్యత్వాన్ని పోగొట్టుకోవడానికి గల కారణమైనటువంటి పాపాన్ని తన మీద వేసుకొని క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత మానవుడు నిత్యత్వంలోనికి ప్రవేశించేటువంటి అవకాశాన్ని దేవుడు కల్పించాడు. ఎవరైతే మన నిత్యత్వానికి కారకుడైనటువంటి యేసుక్రీస్తు ఉన్నాడో, ఆయన రక్తంలో ఎవరైతే కడుగుపడతారో, ఆయన దేవుని కుమారుడు ఎవరైతే ఒప్పుకుంటారో, ఆ మానవులందరికీ దేవుడు నిత్య జీవమును అనుగ్రహిస్తాడు. అందుకని యోహాను సువార్త 5:25 చాలా చాలా ఇంపార్టెంట్. చదవండి అవచ్చు, ముగించుకుంటాం. దేవుని కుమారుని శబ్దము చనిపోయిన వాళ్ళు వింటారు, వాళ్ళు బ్రతుకుతారు, నిత్యత్వంలోనికి దేవునితో పాటు ఉంటారు. మరొక చోట రాస్తూ అంటాడు, అదే 5వ అధ్యాయం అనుకుంటాను, వాళ్ళు మరణము నుంచి జీవములోనికి దాటి ఉన్నారు అని రాస్తారు. కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తులు ఎవరైతే మానవుని యొక్క పరిమిత జీవితాన్ని నిత్యత్వం కలిగిన జీవితంగా మార్చడానికి వచ్చారో, ఆయన యందు విశ్వాసం కలిగిన వాళ్ళకి నిత్య జీవాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. సో మానవుని స్వభావం చాలా షార్ట్గా ముగించాలి, ఎందుకంటే మీ కడుపులో ఎప్పుడు పరిగెత్తుంది నాకు తెలుసు. అందుకని చాలా షార్ట్గా ముగించాను. చాలా వర్డ్స్ ఉన్నాయి, మనం ధ్యానం చేసుకున్న పదాలు, ప్రతి పదానికి గ్రీక్ వర్డ్ చెప్పాను, హీబ్రూ వర్డ్ చెప్పాను, దాని రూట్ మీనింగ్ చెప్పాను. ఇవన్నీ మీకు ఉన్నాయో ఎగిరిపోయాయో నాకు తెలియదు, కానీ నోట్స్ ఇచ్చేటప్పుడు క్లియర్గా నోట్స్ అంతా ఇస్తాను కాబట్టి మీరు ఒకసారి చదువుకుంటే రివ్యూ మీకు అర్థం. సరేనా? ప్రేయర్ చేసుకుంటాం. ప్రభు మీకు వందనాలు. ఈ 2వ సెషన్లో కూడా మీరు మాతో కొన్ని విషయాలు మాట్లాడారు. మనుషులు మీ పోలికగా ఉన్నామని, మా చుట్టూ ఉన్న మనుషులందరూ మీ పోలికేనని, వాళ్ళ విషయంలో మేము ఎలా ప్రవర్తించాలో మాకు నేర్పించినందుకు వందనాలు. ప్రభు, మా జీవితంలో శరీరము, ప్రాణము, హృదయము, ఆత్మ ఇటు భావోద్వేగాల వలన మేము ముందుకు కొనసాగుతూ ఉన్నామని, మా జీవితాన్ని ఎలా నిర్మించుకోవాలో, ఎలా భయభక్తులతో కలిగి నడిపించుకోవాలో నేర్పించినందుకు ఉన్నాను.
ఇంకను ప్రభు మరొక తరగతిలో కూడా మీరు మాతో మాట్లాడి మిమ్మల్ని సిద్ధపరుస్తాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఒకసారి ఇంత సమయము మన మధ్యలో హెచ్చించి చాలా విలువైన విషయాలు, మన జీవితాలను ప్రభావితం చేసే విషయాలను మన మధ్యలో చక్కగా మనందరికీ అర్థమయ్యే రీతిగా మన శైలిలో క్లుప్తంగా చెప్పిన దైవ సేవకులకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక.